తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం కొనసాగుతోంది. అనపర్తి వారాంతపు సంతలో ఓటర్లతో మమేకమవుతూ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగాను ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, గెలిపే లక్ష్యంగా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈరోజు అనపర్తి గ్రామంలో మార్కెట్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఆదివారం రోజున అనపర్తి మార్కెట్కి చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలు ఇక్కడికి విచ్చేస్తారు. ఆ సందర్భంలో ఇవాళ మార్కెట్లోకి వచ్చి ఉదయం నుంచి ప్రచారం చేస్తూ ఉంటే ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి ఇప్పటి వరకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ ఒక్కరిని కదిలించినా ఇవాళ కూటమిని గెలిపించాలి, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశాన్ని సాధించాలి అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నినదించడం జరుగుతూ ఉంది. మహిళలను కదిలించినా, వృద్ధులను కదిలించినా, యువతలను కదిలించినా, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలనే లక్ష్యంతోనే మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ఈ ఆంధ్రప్రదేశ్లో యువశక్తికి నూతనోత్తేజం కావాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. ఈ విధంగా ఈ ముగ్గురు నాయకుల కలయికతో ఇవాళ ఇక్కడ కూటమి ఏర్పడి ఇక్కడ